హాయ్ మై డియర్ పిల్లలు, హాయ్. ఈరోజు మనం ఇంకో సరికొత్త అయినటువంటి కథతో మీ ముందుకు వచ్చాను. ఆ కథ వినడానికి మీరు రెడీగా ఉన్నారా? రెడీ. ఇప్పుడు మనం నేర్చుకోబోయే ఈ కథ పేరు పక్షి తేనెటీగ. ఏంటమ్మా? పక్షి తేనెటీగ. దీనిని ఎస్ యశ్వంత్ సత్యగణేష్ అనేటువంటి అబ్బాయి రాజమండ్రి భాష్యం లిటిల్ ఛాంప్స్లో 5th క్లాస్ చదువుతున్నాడు. వీళ్ళ పేరెంట్స్ ఎస్ తిరుమలరావు గారు అండ్ వాణి. ఇప్పుడు కథలోకి వెళ్దామా? వెళ్దాం. అనగనగాను ఒక పక్షి చెట్టు మీద కూర్చుని తేనెటీగల్ని గమనిస్తూ ఉందిట. గమనిస్తూ దాని కష్టాన్ని చూసి దాని దగ్గరికి వెళ్ళి, తేనెటీగ నువ్వు ఎంతో కష్టపడి పువ్వులు దగ్గర సంపాదించి పోగేసినటువంటి తేనెని మనిషి తీసుకెళ్ళిపోతున్నాడు కదా, నీకు బాధగా లేదా అని అడిగిందిట. అందుకు తేనెటీగ హహా అని నవ్విందిట. ఎలా నవ్వింది? నవ్వి, తేనె సంపాదించటం అనేటువంటిది ఒక కళ. మనిషి పోగేసిన తేనెను దొంగలించగలడు కానీ నా కళను దొంగలించలేడు కదా, నేను మళ్ళీ తేనెను సంపాదించుకోగలను అనే నమ్మకం నాకున్నప్పుడు బాధపడుతూ ఉన్న కాలాన్ని వృధా చేసుకోవడం అనవసరం అని నా ఉద్దేశం అని తేనెటీగ సమాధానం ఇచ్చిందట. మన మీద మనకి నమ్మకం ఉన్నప్పుడు ఎవరెన్ని మాటలు అన్నా, ఎవరేమి చేసినా, మనల్ని చులకనగా చూసినా మన ప్రతిభ మనతోనే ఉంటుంది కదా పిల్లలు. సో ఎవరేమన్నా మనం పట్టించుకోకుండా మన ప్రతిభ మీద మనకి నమ్మకం ఉన్నప్పుడు మనం దేన్నైనా సాధించవచ్చు. అర్థమైందా పిల్లలు? అర్థమైంది. ఈ కథ బాగుందా? బాగుంది. ఇలాంటి మరెన్నో కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి 10 మందికి షేర్ చేయండి. ఈ కథను మనకు అందించినటువంటి పిల్లలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.